హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ నుంచి సండే మార్నింగ్ దాకా ఉంటుందండి. ఏంటో కోసేస్తుంది అనుకుంటున్నారా? పనసకాయ అయితే చెట్టుది అయిపోయిందండి, మా చెట్టుది. మా నాన్నగారు అయితే చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా మంచి వాసన వచ్చేస్తుందంట. ఇంకా పనసకాయ వాసన వస్తుందని ఇంకా కోసేశారండి. ఎప్పుడు పనసకాయ కోసినా కూడా నేనే కోస్తానండి. చేతులకి అయితే ఆయిల్ అయితే రాసేసుకుని శుభ్రంగా కోస్తున్నాను. మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో, తానిమ్మంటుంది. నిజంగా చాలా బాగుంటాయండి మా చెట్టు తోనలు, పెద్ద పెద్ద తోనలు. చిన్నకాయ అయినా సరే చాలా తీపిగా ఉంటాయి. ఆ పనస చెట్టు అయితే చిన్నదైనా సరే కానీ కాయలు మాత్రం బాగా కాస్తాయండి. ప్రతి సంవత్సరం కూడా కాస్తున్నాయి. గోదావరికి అయితే ఎప్పుడు కూడా మునిగిపోతుంది. ఈసారి అయితే గోదావరికి ముందే కాసేసినాయి, అయిపోయినాయి కూడా. ఇంకో కాయ అయితే ఉంది, మరి గోదావరికి ముందు అవుతుందో తర్వాత అవుతుందో తెలీదు. పళ్ళన్నీ కూడా నీట్గా అయితే వలిచేసానండి. మొత్తం కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకా మా అమ్మాయికి అయితే ఇస్తున్నాను, మా నాన్నమ్మలకైనా పంపించాలి. చాలా తీపిగా ఉంటాయి కాయలు అనేది. ఇంక ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండి. మన సబ్స్క్రైబరు భవానీ అయితే గోంగూర ఎండ్రేలు వండమని అయితే లైవ్లో అడిగిందండి. ఇంకా మన సబ్స్క్రైబర్ అడిగితే తప్పకుండా వండుతాం కదండి. మీరు ఏమన్నా వండాలనుకుంటే కామెంట్ చేయండి, నేను అదైతే వండుతాను. ఇంకా గోంగూర అయితే ఫ్రెష్గా తెప్పించేసానండి. చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర అనేది. ఇంకా ఎండ్రేలు కూడా తీసుకున్నానండి. ఎండ్రేలు కూడా ఇలా క్లీన్ అయితే చేసాను కొద్దిగా. ఇంకా క్లీన్ అయితే చెయ్యాలి. మా అమ్మాయి చూడండి, మా అమ్మాయిని కూడా తీయమంటుంది వీడియో. అస్సలు వీడియో అంటే ఇంకా వచ్చేస్తుందండి. నన్ను కూడా తీయి అని అడుగుతుంది. గోంగూర కూడా 2 కట్టలైతే తీసుకున్నానండి. ఇంకా ఎండ్రేలు కూడా శుభ్రంగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. తలా తోక అన్నీ తీసేసి మంచిగా నీట్గా అయితే శుభ్రం చేసేసుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే అది బూస్ట్ వచ్చి ఇంకో కొంతమందికి అయితే తెలియని వాళ్ళకి అయితే నా వీడియో అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ కూడా చేయకండి అబ్బా. ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. గోంగూర ఎండ్రేలు వండాను. అలాగే సాయంత్రానికి అయితే నాన్నగారు అయితే చేపలు పట్టుకొచ్చారండి, కడి చేపలు. ఆ అమ్మాయి అయితే కడి చేపలు ఇగురు అయితే వండింది, సూపర్గా వండింది. ఇంకా మా అమ్మాయి చూడండి, మా అమ్మాయి ఇప్పుడైతే గోంగూర అయితే పుడికేస్తానని చెప్తుంది, ఇచ్చేసుకుంది, తుంచేస్తుంది. ఇంక ఎండ్రేలు అయితే బాగా క్లీన్ చేసానండి. ఇంకా గోంగూర కూడా శుభ్రం చేసుకుంటున్నాను. ఇంకోండి గోంగూర అయితే శుభ్రంగా చేసుకుని ఒక 2 సార్లు అయితే కడిగేసానండి. కడిగేసి ఇంకో నీటిలో వేసి ఇంకో దాంట్లో అయితే వేసుకుంటున్నాను. ఇసుక అనేది ఉంటుంది కదండి, ఒక 2-3 సార్లు కడుక్కుంటేనే బాగుంటుంది గోంగూర. కానీ చాలా ఫ్రెష్గా ఉందండి, అప్పటికప్పుడు కోసుకొచ్చిందిలాగా. చాలా మట్టి ఏమి లేకుండా చాలా ఫ్రెష్గా ఉంది. అయినా సరే అయితే నేను 2 సార్లు అయితే కడిగేసి ఇంక 3వ సార్లు అయితే నీళ్ళు వేసి తీసేసానండి. ఇంకా గోంగూరలో అలాగే ఒక పచ్చిమిర్చి వేసానండి, టమాటాలు కూడా వేసాను. టమాటాలు కూడా వేసేసి బాగా ఉడకబెట్టేసుకుంటున్నానండి. అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందామండి. వాటర్ ఏమీ వేయలేదు. ఉత్తి గోంగూర, పచ్చిమిర్చి అలాగే టమాటాలు వేసేసి ఇంకో గ్యాస్ మీద అయితే పెట్టేశాను. మనం అంతలోకి కూర అయితే వండేసుకుందాము కట్టెల పొయ్యి మీద. ఇంకొండి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఎండ్రేలుని అలాగే కరివేపాకు వేపుతానండి ముందు. ఇప్పుడైతే దాంట్లో వేసేసుకుందాము. కరివేపాకుతో వేపుతున్నాను, చాలా బాగుంటుందండి. ఉత్తి వేపుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని తింటే మరి సూపర్గా ఉంటుంది. పెద్దగా ఉన్నాయి కదండి ఎండ్రేలు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారండి ఎండ్రేలు వేపుకొని తిన్నారా? చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు వేసాను కదండి, కొద్దిగా సాల్ట్ వేసామనుకోండి సూపర్ ఉంటుంది. నేను ఇంకా సాల్ట్ ఏమి వేయలేదండి, మామూలుగా వేపేస్తున్నాను. ఇలా అయితే వేపేసుకుందామండి. అంతలో గోంగూర కూడా బాగా ఉడిపోయింది. ఒకసారి అయితే మెత్తగా తిప్పేసుకుంటున్నానండి, మెత్తగా చేసేసుకుందాము. పచ్చిమిర్చి టమాటాలు అయినా ఉంటాయి కదండి, ఒకసారి అయితే కలబెట్టేసుకుందాము శుభ్రంగాని. బాగా ఉడికిపోయిందండి, వాటర్ వేయలేదు కానండి, అయినా గోంగూర ఇలాగ ఉడికిపోతుంది కదండి. ఇంకోండి ఎండ్రేలు అయితే బాగా ఏగిపోయినాయి. ఇలా తింటే సూపర్గా ఉంటాయి. సాల్ట్ వేసుకున్నామండి, ఇంకా అసలే సూపర్ ఉంటుంది. కరివేపాకు కూడా వేసాను కదా. కొంతమంది అయితే ఇలా వేపుకుని తింటారులేండి, చాలా బాగుంటుంది టేస్టు. అన్నీ కూడా తీసేసుకుని ఆనియన్స్ అయితే వేసుకుందాము.
ఈ పక్కకి జరిపి ఆనియన్స్ అయినా వేపుకోవచ్చండి. అంటే పొయ్యి మీద కదా గమ్మున మాడిపోతాయి ఎండ్రేలు అని చెప్పేసి పక్కకైతే తీసేసాను నేను. పక్కకి తీసేసుకుని ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేపుకుంటున్నాను. ఒక దాకలో పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత ఆనియన్స్ బాగా వేగిపోయాక మొత్తం కలిపేసుకోవచ్చు. ఇంకా బాగా మాడిపోతాయని చెప్పేసి నేనైతే తీసేసాను. దాంట్లో కొద్దిగా పసుపు, అల్లం పేస్టు, అలాగే ఉప్పు కూడా వేసానండి. ఉప్పు కూడా వేసి బాగా మగ్గిచ్చేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు వండలేదండి, మా అమ్మ వండుతుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు భవానీ సిస్టర్ అయితే అడిగిందని చెప్పేసి మా అమ్మని అడిగి కూడా వండుతున్నాను నేను కూర. నేను ఎప్పుడూ అయితే గోంగూర ఎండ్రేలు వండలేదండి, మా అమ్మ వండుతుంది ఎప్పుడు కూడా. ఇంకొండి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయి దాంట్లో మనం ఇందాక వేపుకున్నాం కదండి ఎండ్రేలు అయితే వేసేసుకుందాము. అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేస్తున్నానండి. మా అమ్మాయి చూడండి ప్రతి దాంట్లో వస్తుంది వీడియో తీసినప్పుడు, నన్ను తీ అంటాను. ఇంకా దాంట్లో కూడా కారం అయితే వేసేసుకుందామండి. ఆనియన్స్ అలాగే ఎండ్రేలు కూడా బాగా వేగిపోయాయి కదండి, కారం అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే తిప్పేసుకుని మంచిగా తిప్పేసుకుని దాంట్లో అయితే వాటర్ వేసుకుందామండి. మా అమ్మ స్టైల్లో అయితే వండుతున్నానండి. నేను ఎవరిని ఇలా వండుకోవాలని నేనైతే చెప్పట్లేదు. మా అమ్మ స్టైల్లో ఎలా వండుతుందో నేను అదే చెప్తున్నాను. అలాగే వండుతున్నాను కూడా. మా అమ్మ అయితే పక్క నుంచి అయితే చెప్తుంది నాకు. ఇప్పుడైతే గోంగూర అయితే ఉడకబెట్టేసుకున్నాం కదండి, అదైతే వేసేసుకుందాము. నీళ్ళు అయితే కొద్దిగా మరిగిపోయినాయి. ఇది ఇప్పుడైతే గోంగూర వేసేసుకున్నాం అనుకోండి, కలిపి ఉడికిపోతుంది. కూర అంటే చాలా బాగుందండి, నిజంగా చాలా టేస్ట్గా ఉంది. గోంగూర ఎండ్రేలు తాలింపు పెట్టాను. ప్లీజ్ లైక్ చేయని వాళ్ళు ఇంకా లైక్ చేయండి అబ్బా ప్లీజ్. నా వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ మీరు లైక్ కొట్టడం వల్ల. ఒకసారి అయితే బాగా తిప్పేసుకుని కొంచెంసేపు అయితే ఉడకబెట్టుకుందామండి. వాటర్ అనేది మొత్తం లేకుండానే బాగా మగ్గిపోవాలి. కొద్దిగా వాటర్ అయితే ఉందండి. ఎండ్రేలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, భలే కనిపిస్తుంది. కూర అనేది చాలా టేస్ట్గా ఉంది. కూర అనేది ఉడికిపోయిందండి. ఇంకైతే తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇంకోండి చాలా బాగా కనిపిస్తుంది, పుల్లగా ఉంది గోంగూర, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా తాలింపు అయితే పెట్టుకుందామండి. ముందు ఎలాగ ఆయిల్ అయితే వేసాం కదండి, కొద్దిగా అయితే వేసాను తాలింపు పెట్టడానికి, ఎక్కువైతే వేయలేదు. ఆయిల్లో ఇంకా తాలింపు సరుకులన్నీ వేసానండి. ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయ, జీలకర్ర, మెంతులు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడైతే తాలింపు సరుకులు కూడా వేసేసాను. ఇంకోండి తాలింపు అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదు కదండి, ఎక్కువ వేయలేదు అని చెప్పాను కదండి, ఎక్కువైతే వేయలేదు, కొద్దిగా వేసాను తాలింపు సరుకులు బాగా మగ్గడానికి అంటే. కూర అయితే ఉడికిపోయింది. ఇంకా వేడి అన్నం లేటుకుని అయితే తినేద్దాము. నిజంగా చాలా పుల్లగా భలే ఉందండి కూర. నేను తింటుంటేనే తెలుస్తుంది కదా, చాలా రుచిగా ఉంది. అలాగే పుల్లగా భలే ఉంది కూర, సూపర్గా ఉంది. ఎండ్రేలు బాగా మగ్గించాం కదండి, వేపాం కదా, అవి ఒక్కోటి తింటే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా సాయంత్రం అయితే నానైతే చేపలు పట్టుకొచ్చారండి, కడి చేపలు. ఇగోండి ఇన్ని అయితే తెచ్చారు, కానీ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టింది అమ్మ. అన్నీ వండలేదండి, ఇంకా మంగళవారం వండుదామని చెప్పేసి ఇంకా కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టింది. అంటే మేము నైట్ అయితే అన్నం తినమని చెప్పామండి. ఒక్కోసారి అంటే మాకు తినాలనిపించకపోతే తినమండి. ముక్కలు అయితే ఇలా చేసేసిందండి, చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడుతుంది కొన్ని అయితేని. కూర కూడా వండింది, నేనైతే వీడియో తెలియదు. మంగళవారం వండుతాను కదండి, అప్పుడైతే చూపిస్తాను. నిజంగా కడి చేపల కూర సూపర్గా ఉందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. మీకు నోరు ఊరిపోతుంది కదా.